Good morning children. Good morning parents. మనము PP2 తెలుగులో ఆ అమ్మ నుండి అహా అంతఃపురం వరకు ఓరల్ నేర్చుకున్నాము. ఆ అమ్మ నుండి ఏ ఎలుక వరకు రిటర్న్ వర్క్ రాయడం నేర్చుకున్నాం కదా. ఈరోజు ఏ ఏనుగు ఎలా రాయాలో తెలుసుకుందాం. ఓకేమ్మా? ఏ ఏనుగు రాసే ముందు ఆ అమ్మ నుండి అహ అంతఃపురం వరకు ఓరల్ చెప్పుకుందామ్మా. నాతో పాటు మీరు చెప్పండి. రైట్ అండ్ సే బేటా, సెండ్ రైట్ బేటా, సి. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈక. డోంట్ టచ్ ద లైన్ బేటా. ఓకే మా? ఉడత, ఊయల. ఓకే? ఋషి, రో. ఓకే? బేటా ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధ, ఆకి సున్నా పెడితే అంకెలు, ఆకి 2 సున్నాలు పెడితే అహా అంతఃపురము. ఓకే చిల్డ్రన్, సే అగైన్ విత్ మీ బేటా. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈక, ఓ ఉడత, ఓ ఊయల, ఋషి, రో. ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔ ఔషధ, అంకెలు, అహ అంతఃపురం. ఓకే బిడ్డ, రీడ్ చేయడం వచ్చింది కదా ఆ నుండి అహ వరకు అందరికి. ఓకే అమ్మా? మీరు ఏ లెటర్ ప్రాక్టీస్ చేశారు స్లేట్ పైన? ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈక, ఓ ఉడత, ఓ ఊయల, ఋషి, రూ. ఏ ఎలుక, ఏ ఎలుక వరకు నేర్చుకున్నారు కదా. ఈరోజు మనము ఏ ఏనుగు ఎలా రాయాలో చూడండి. సి మా, హౌ విల్ ప్రాక్టీస్ డూ. సి ఏనుగు. కీప్ స్మాల్ సర్కిల్ బేటా. ఓకే, స్మాల్ సర్కిల్. డూ దిస్ లైక్ ఏనుగు. ఓకే, సి ఎలుక కంప్లీటెడ్ నా బేటా. ఏ ఏనుగు హౌ విల్ రైట్. సి బేటా ఏనుగు. ఓకే మా? రైట్ circle. Okay ma? Again write this like ఏనుగు. Okay? ఏనుగు. Say and read bit of write on your slate. Practice on your slate ma. Daily one letter. Okay? ఏనుగు. ఎలుక, you know some only change. This only keep beta. ఏనుగు. Okay ma? ఏనుగు. Okay, see here. ఏనుగు. ఏనుగు. What is ma? Elephant. You know this? Elephant. 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 You know beta? Yes. Elephant. What is this ma? ఏనుగు. ఈ ఏనుగు ఎక్కడ చూసారు మీరు? yes, జూ పార్క్. జూలో చూసారు, ఫారెస్ట్ అడవులలో చూసారు కదా.
ఏ ఏనుగు. సేమ్ రైట్ బేటా. ఏ ఏనుగు. ఏనుగు మీన్స్ elephant. You know all of you? How is nice there no beta? Okay ma. Say and write beta. Ye énugu. See here, énugu means elephant. There, see here, nice having no? Yes. Say again. ఏనుగు. ఇలా సర్కిల్ పెట్టి ఇలా రాయాలి. ఏనుగు. ఎలుక. all of you know beta? Yes, eluka. You know all of you. I know. Some only change. Keep this side and this only. ఏనుగు. Yes beta. Dash పెట్టి రాస్తా. డాష్ పెట్టి ఏనుగు రాస్తా. ఏనుగు. ఏనుగుని చూసారా? ఓకే. ఈ ఏనుగు ఏం చేస్తుందమ్మా? వెయిట్ లిఫ్ట్ చేసేది తెలుసా మీకు? స్టిక్ పెద్ద పెద్ద చెట్లని అవన్నిటిని లిఫ్ట్ చేసేది తెలుసా మీకు? ఎస్. అగైన్ బేటా. ఈ ఏనుగుని ఇంకేమంటారు? గజేంద్రుడు అని కూడా పిలుస్తారు. గజేంద్రుడు. గజేంద్రుడు. ఓకేమా? ముందు ముందు క్లాసులో మీకు తెలుస్తుంది ఏనుగుని ఏమంటారు. గజేంద్రుడు. ఓకేమా? శివుడా. ఏనుగు. ఓకే బేటా. ఏనుగు. సేమ్ రైట్. చెప్పుతూ రాయండి. ఏనుగు. రైట్. స్లేట్ పైన ప్రాక్టీస్ చేయండి. ఓకేమా? డైలీ 1 లెటర్ ప్రాక్టీస్ చేసి గ్రూప్లో పెట్టాలి. వాయిస్ మెసేజ్ కూడా పెట్టాలి. ఓకేమా? ఏనుగు. సే బేటా. ఏనుగు. ఏనుగు. చూసారా ఏనుగుని? ఏనుగుని ఇంకేమంటారు? గజేంద్రుడు. ఓకేమా? ఎలిఫెంట్. ఓకే. సేమ్ ఐ అగైన్. రీడ్ బేటా. అమ్మ. డోంట్ టచ్ ద లైన్. ఆవు. ఇల్లు. ఈక. ఉడుత. ఊయల. ఋషి. సీమా. ఓకే బేటా. ఓకే మా. డోంట్ టచ్ ద లైన్ మా. ఓకే. సే బేటా. ఏలుక. ఏనుగు. ఐదు. ఒంటె. ఓడ. ఔషధం. ఆకి సున్నా పెడితే అంకెలు. ఆకి 2 సున్నాలు పెడితే ఆహా అంతఃపురము. సే బేటా అగైన్. ఏనుగు ప్రాక్టీస్ చేయండి స్లైడ్ పైన. ఈ ఏనుగుని చూశారు కదా? ఎక్కడెక్కడ చూస్తారు ఈ ఏనుగుని మీరు? జూ పార్కులో, ఫారెస్ట్లో, ఇంకొకటి సర్కస్. ఓకేమ్మా? సర్కస్ చూసారా మీరు ఎప్పుడైనా? సర్కస్. ఓకేమ్మా? సర్కస్లో కూడా చూస్తారు కదా? వెరీ గుడ్. ఏనుగు. ఓకే బేటా. అగైన్ సేమా. అమ్మ.
ఆవు. ఈ ఇల్లు. ఈ ఈగ. ఈ ఈక బేటా. ఓకే మా. ఊ ఉడత. ఓ ఊయల. ఋషి. ప్రాక్టీస్ ఆన్ యువర్ స్లేట్ మా. ప్రాక్టీస్ చేయండి డైలీ. ఆ నుంచి ఎక్కడి వరకు నేర్చుకున్నారు నిన్నటి వరకు? ఎలుక వరకు నేర్చుకున్నారు. రాయాలి. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈక, ఓ ఉడత, ఓ ఊయల, ఋషి, ఏ ఎలుక రాసి ఏ ఏనుగు ప్రాక్టీస్ చేయాలి. ఓకేమ్మా? ఏ ఏనుగు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఐదు. ఓ ఒంటె. ఓ ఓడ. ఔషధం. అంకెలు. ఆహా అంతఃపురము. ఓకే. రైట్ టుడే ప్రాక్టీస్. ఏనుగు. సే అండ్ రైట్ బిటా. ఏనుగు. సి సర్కిల్ పెట్టి ఇలా రాయాలి కదా. ఏనుగు. చూడండి ఏనుగు ఎంత నైస్గా ఉంది కదా. ఎస్. ఓకేమ్మా? సే బేటా. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈక, ఓ ఉడత, ఓ ఊయల, ఋషి, ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔషధ, అంకెలు, అంతఃపురము. ఏనుగు. ఏనుగు దీర్ఘం తీయాలి. ఏనుగు. ఏనుగు. సిబిటా ఏనుగు. నైస్ దేరా. ఎస్. ఓకే బేటా. సే అగైన్ రైట్. ఏనుగు. ప్రాక్టీస్ ఆన్ యువర్ స్లేట్ కంపల్సరీ. ఓకే మా. డైలీ 1 letter ప్రాక్టీస్ బేటా. ఏనుగు. ఏనుగు. ఓకే మా. సి బేటా అగైన్ లాస్ట్. రీడ్ బేటా. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈక, ఓ ఉడత, ఓ ఊయల, ఋషి, ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐదు, ఓ ఒంటె, ఓ ఓడ, ఔషధ, అంకెలు, అంతఃపురం. ఓకే చిల్డ్రన్, ప్రాక్టీస్ మా. ఓకే బేటా. ఏనుగు. సి బేటా. ఏనుగు. ఓకే. ప్రాక్టీస్. ప్రాక్టీస్ లెటర్ తీసుకోండి బేటా. ఏనుగు. ఓకే. ఏనుగు. ప్రాక్టీస్ ఆన్ యువర్ స్లేట్. కీప్ ఇన్ యువర్ గ్రూప్ బేటా. ఓకే బేటా. థ్యాంక్ యూ.
Good morning, children. How are you, beta? Huh? Fine, huh? Okay, good children. Where do we learn, beta? Up to year आ से ए तक, आ से ए अक्षर तक सीख ले रहे, प्रैक्टिस कर रहे. ओके, गुड चिल्ड्रन. नो बेटा, यू ओके बेटा. टुडे विच लेटर? से बेटा, टुडे विच लेटर नाना? I say einer. See beta, look at the word. A say anar. A say am. I say imali. I say ik. U say ullu. U say un. Ru say rushi. E say edin. I say einar. O say okali. Au say aura. Am say anggur. Aha say ahaha. See children, up to a, I, o, ru. Here finish. Up to a से ए तक finish. सीख लेना बेटा. अब आज आई लेटर. ये क्या है बेटा? लेटर क्या है? अक्षर क्या है बेटा? आई. आई से einer. I say einer. O say okali. Au say aura. Am say anggur. Aha say ahaha. Up to finish now, eh? Today we learn practice I letter बेटा. I अक्षर. देखो कैसे लिखना बेटा? ऊपर लाइन ड्रॉ करना, ऊपर लाइन लिखना, ऐसा लाइन मारना ऊपर, यहाँ से लेना बेटा. आई ऐसा ऊपर से नीचे तक यहाँ लेके यहाँ से ऐसा क्रॉस जाना. नेक्स्ट ईयर. one more give space, some place give and write. and यहाँ से लेना बेटा, इसे टच करके ऊपर जाना ऐसा. ऐसे आईना. कैसे लिखना? ये देखो ऊपर लाइन ड्रा करना और यहाँ से थोड़ा लेना, नीचे तक लेना, up to come down and here to cross will you draw line. Next gives one some space and again give draw line up to down. See beta, same. Again you draw this from here to go up this side, cross you to go beta. I say einer. 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 I say einer beta. I say einer. See, I
ना का ऐनक, ऐनक का ऐनक। ऐनक बोले तो क्या है? इधर मैं ड्रॉ कर रही, देखो, स्पेक्टिकल्स। व्हाट बेटा? स्पेक्टिकल्स। I say ऐनक। Sing. ये क्या है बेटा? स्पेक्टिकल्स। I say ऐनक। I say ऐनक। ये क्या है? I say ऐनक। In English we'll say spectacles. What? Spectacle. क्या है बेटा? I say ऐनक। ऐनक बोले तो क्या है? Spectacles. You know spectacles? हाँ? हाँ, very good. I say ऐनक. I say ऐनक. See how to practice बेटा? Slate, take slate बेटा. See, apply to come here like this. You write बेटा. I say ऐनक. 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 ऐनक. See, ऐनक बेटा. ऐनक बोले तो क्या है? इन इंग्लिश में से स्पेक्टिकल्स। क्या है बेटा? ऐनक, स्पेक्टिकल्स। ओके ना चिल्ड्रन? ओके? हाँ, सी बेटा। सी चिल्ड्रन, से बेटा, से विथ मी। से अनार। से अनार। से आम। से आम। से इमली। से इमली। से ईक। से ईक। से उल्लू। से उल्लू। से ऊन। से ऊन। से ऋषि। से ऋषि। नेक्स्ट सी, ए से एड़ी। ए से एड़ी। आई से ऐनक। आई से ऐनक। ओ से ओखली। ओ से ओखली। औ से औरत। औ से
औरत अम से अंगूर अम से अंगूर अह से अहहा अह से अहहा फिनिश है बेटा आ से ए तक सीख लिए आज कौन सा अक्षर बेटा आई अक्षर आज we are learning okay we are practicing which letter I letter see beta I'm showing here I say aina 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 I say ऐनक ऐनक बोले तो क्या है spectacles yes you know see here see spectacles क्या है बेटा spectacles ऐनक ऐनक बोले तो spectacles understand huh? I say ऐनक spectacles ये क्या है बेटा चश्मा चश्मा है बेटा अच्छा है ओके हाँ ओके चिल्ड्रन ओके आ से अनार आ से अनार आ से आम इसे इमली इसे ईख उसे उल्लू उसे ऊन रुसे ऋषि ऐसे एड़ी ऐसे आईना ओसे अकली औसे औरत आम से अंगूर आह से के माँ प्रैक्टिसिंग है बेटा स्लेट ऑन स्लेट हाँ came I think came for you these letters all are showing no say aha tak right and showing huh today see beta practice this letter only beta I say aina practice I say aina practice beta okay I say aina practice and keep in the WhatsApp group how like you practicing I don't know no okay na okay children okay practice I letter what beta practice I letter you should practice this only your homework okay children thank you Good morning, students. How are you, beta? All of you fine, huh? Nice, you are practicing small ABCD. Huh? We have completed capital ABCD, no? Alphabets, capital alphabets we have completed. Now, what are these now?
Small letters. Small letters. You have completed capital letters now. Now we are writing small letters. Okay. How? See, take your slates, all of you. Take your slates and neatly how to draw lines, ma. 4 lines like this. 4 lines. Okay. Draw neatly 4 lines and practice on the slate. Small letters. How to write small letters? 1, 2, 3, 4. 4 lines, no? In the middle line, you have to write small letters, ma. Okay? See, how like I write? Same like that only, you have to practice. Small a, small b, small c, small d. It will go up and in the middle it will be covered total. Okay, small d, small e, small e, small f, small f in the middle and it will be go down. Okay, small g, small h, small h, small I. Here only up to this line only attach. For j it will go down. Okay, small j, small k, k here down. From up you have to take the line and in the middle you have to write like this. G-H-I-J-K, small l, small l. Okay, and here middle you have to touch this line, up line and down line. Okay, in the middle line, small m, small n, small o, small p. P will go down. This is standing line, go down and small p, small q, small r. Okay, ma? Small r. Here small s, small s, small t, small u, small v, small w. You have to touch the upline. Okay, like this. Small w, small x, small x, small y, and here small z. Okay, ma? These are the small letters. Okay. Once again say with me. Small a, small b, small c, small d, small e, small f, small g, small h, small I, small j, small k, small l, small m, small n, small o, small p, small q, small r, small s, small t, small u, small v, small w, small x, small y and small z. Okay, beta, you have to touch this the middle line. 2 lines it will be there, no? You have to touch up line and down line. You touch and you have to write one. And this will, some letters will go up, means here, upper line, and some will come here, down line. Okay. See, you observe here. Here, see, this standing line goes up in the small ABCD. Okay. See, here also D up, here F also up,
and here G come down. Okay, like this. See, it come down G. And here I also up and J will come down. And K also go up, so standing line, and here standing line will come. And here also L up. And here P, Q, and here Y. Okay, it will go. Here T will go up. Like this, the small ABCD was there, beta. Okay, say with me. Okay, once again. A, small A for apple. Small B for ball. Small C for cat. Small D for doll. Small E for egg. Small F for fish. Small G for goat. Small H for hat. Small I for ice cream. Small J for joker. Small K for kite. Small L for lion. Small M for monkey. Small N for nest. Small O for orange. Small P for parrot. Small Q for queen. Small R for rose. Small S for ship. Small T for tap. Small U for umbrella. Small B for van. Small W for watch. Small X for Xmas tree. Small Y for yak. Small Z for zebra. Okay, ma? Like this you have to spell the letters and the words also. Okay? How many letters are there, beta? Alphabets. How many alphabets are there? Already I said no. How many alphabets? 26 alphabets. How many alphabets? 26 alphabets. These letters are, how many letters are there? 26 letters. Understand? And there are 3 types of alphabets. What are the 3 types? Capital letters, small letters, and combination letters. Already you have learned in the PP1, no? Yes. Now see, we have completed capital letters. Now we are doing the small letters. We are writing here small letters. Okay. Once again say A for apple. Small A for apple, and this is small A. B for ball. This is small B. Okay. C for cat. This is small C. D for dog. This is small D. E for egg. This is small E. F for fish. Okay. This is small F. And G for goat. This is small G. H for hat. Okay. This is small H. I for ice cream. This is small I. J for joker. It is, what is it? It is a small J. K for kite. It is small K. L for lion. It is small L. M for monkey. What is it? It is a small M. N for nest. So it is small N. O for orange. So it is small O. P for parrot. It is small P. Q for queen. So it is small Q. R for rose. It is small R. S for ship. What is it? Small S. T for tap. So small D. U for umbrella. Small U. V for van. Small V. W for watch. Small W. X for Xmas tree. Small X. Y for yak. Small Y. Z for zebra. Okay, ma? Now you copy on the slate like this only.
First draw 4 lines and neatly you have to write one. In the middle the line, middle line you have to touch the 2 lines and you have to write neatly, okay? With the spelling, with the sound, okay? You have to write. Now we have to practice 4 letters now. How many letters? 4 letters you have to practice. What are the completed? Small a, small b, small c and small d. Now sing. Rub your face again and draw the lines like this. 4 lines. Okay ma? 4 lines you draw. Up to you. D we are completed now. Now small e. See in the middle line. Okay na? Small e. Small e. After that, small f. Small f. It will go up and down. Okay. Small f. Here, small g. Small g. And here, small h. Small h. Understand, huh? In the middle line, you have to practice. You have to touch this 2 lines now. You have to touch this 2 lines like this. Small e for egg. Small e for egg. Small f for fish. Small f for fish. Small g will come down ma. Okay na? This line it will be touched. Small G for goat. Small G for goat. And H again up. Small E for egg. You have to practice like this ma. On the stage you have to practice in the middle line. Okay? 4 lines it will be there now. In the middle line you have to practice. Small E. Small E for egg. E for egg. Okay? Small F. Small F for fish. Okay? F for fish. Small F for fish. Small G for goat. Small G for goat. Like this you have to practice and write. Okay? Small H for hat. Small H for hat. Small H for hat. Okay? But these 2 lines and write neatly ma. Today's homework. What is today's homework? These 4 letters. Okay? 4 letters. E, F, G, H. What are letters this? Capital letters or small letters are? Small letters now? Yes. Small E. Small E. Small F. Small F. Small G. Small G. Small H. Small H. E for egg. F for fish. G for goat. H for hat. E for egg. F for fish. G for goat. H for hat. Okay, like today's homework. What today's homework? E to H. E to H. These 4 letters you have to practice on the slate. On the slate, big lines you have to draw like this. Okay? Big lines are drawn and you have to practice like this middle line. You have to touch these 2 lines and you have to practice now. Okay? In next section we go to the